హాయ్! ఇంకో రెసిపీతో మీ ముందుకొచ్చాను. అది ఏమనుకుంటున్నారా? బ్రోకలీతో పప్పు. ఇది ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు ఒకే పప్పు కాకుండా ఇలా కూడా చేసుకోండి. దానికి కావాల్సిన పదార్థాలు బ్రోకలీ, ఆనియన్స్, టమోటాస్, పచ్చిమిర్చి, చింతపండు, కొత్తిమీర, ఎండుమిర్చి, మెంతులు. నేను పెసరపప్పు తీసుకున్నా, మీరు కందిపప్పు కూడా తీసుకోవచ్చు. పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర. ఫస్ట్‌గా కుక్కర్‌లో బ్యాల్ తీసుకొని బాగా 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. మీరు కంది బ్యాలు తీసుకుంటే ఎంత బాగా రుద్ది కడుక్కుంటే దానిలో ఉండే జిగురు పోయి పప్పు టేస్టీగా వస్తుంది. అలా కడుక్కున్న బ్యాళ్ళలో 1 కప్పు బ్యాళ్ళకి 2 కప్స్ వాటర్ పోసి అందులో ముందు చూపించిన ఐటమ్స్ అన్నీ వేసుకొని లాస్ట్‌గా ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టుకోవాలి. 6-8 విజిల్స్ ఇచ్చుకోవాలి. బ్రోకలీలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. గుండెకు కూడా మేలు చేస్తుంది. ఇది కళ్ళకు కూడా మంచిది. ఎముకలను గట్టిదనాన్ని ఇస్తుంది. తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల త్వరగా ఆకలి కాకుండా చేస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న బ్రోకలీని వారానికి 1 టైం అన్నా తినడానికి ట్రై చేయండి. 10 మినిట్స్ తర్వాత కుక్కర్ మూత తీసి అందులో సాల్ట్ వేసి పప్పును రుబ్బుకోవాలి. తర్వాత లాస్ట్‌గా పోపు పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన బ్రోకలీ పప్పు రెడీ. వేడి వేడి రైస్‌లో పప్పు వేసుకొని చికెన్ నంచుకొని తింటుంటే సూపర్‌గా ఉంటుంది. ఒకసారి ఇలా కాంబినేషన్‌తో ట్రై చేయండి. బాయ్. సీ యూ.